అవునుల్లా, మీరు ఏ పార్టీకి ఓటేస్తారని మిమ్మల్ని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగినరా? ఒకళ్ళు అడిగితే ఏం క్వశ్చన్లు వేసిండ్రు, మీరేం చెప్పిండ్రు, సర్వేలు వాళ్ళేం చూపించిండ్రు? మీరు ఏ పార్టీ గెలుస్తుందని చెప్పిండ్రో అదే గెలుస్తుందని చెప్పిండ్రా, లేకుంటే ఇంకోళ్ళు పవర్లకు వస్తురని కొత్త ముచ్చట చెప్పిండ్రా? ఎందుకంటే ఎలక్షన్లు అనగానే సర్వేలు అంటారు, పబ్లిక్ తీర్పేమో ఇంకో తీర్లు ఉంటది. జూబ్లీ హిల్స్ లో కూడా గట్లనే అయింది. మళ్ళా ఈగురని చెప్పి రక్క అంటే నిడిచి ఇంకోని పట్టుకో అన్నదట. అగో గట్లనే ఉన్నది మనోళ్ళ సర్వేల కథ. ఏహే కాంగ్రెస్ ఏడ గెలుస్తుంది, అధికార పార్టీ పనే అయిపోయింది, జూబ్లీస్ పక్కా బీఆర్ఎస్ దే, సునీతమ్మే ఎమ్మెల్యే అని సర్వేల మీద సర్వేలు ఇడిచి పబ్లిక్ ని ఆగం పట్టియబోతే ఇంత పనికున్నారా అని ఊడ్చి అవతల వారేసిన రోటర్ దేవుళ్ళు. అవు మరి ఓ 10 రోజుల కిందట మునుం పెట్టి సీతం సర్వేలు బయటకి ఇడిస్తే ఒక్క దాంట్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పలే. అంత పెద్ద నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లలో ఎవరని అడిగినరో ఏమని అడిగినరో వాళ్ళు ఏం చెప్పిర్రో గాని మనోళ్ళు గులాబీ గులాలు చల్లుకున్నాడు ఒక్కటే తక్కువ. హీగేముంది, సోషల్ మీడియా సిపాయిలు దూలమెత్తు దుంకులాడుకుంటా ప్రమాణ స్వీకారం చేసుడు ఒక్కటే తక్కువ అనే లెవెల్లో ప్రచారం చేసిండ్రు. నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే, మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి. అయితే మన V6 వెలుగు టీమ్స్ తో నియోజకవర్గం అంతా తిరిగింది. చాలా మంది తోటి మాట్లాడినాక కాంగ్రెస్ పార్టీకి 20,000 నుంచి 30,000 మెజార్టీ పక్కా అని సర్వే ఇస్తే ఇవాళ బరాబరా అదే వచ్చింది. తెలంగాణ మీడియా హౌస్ ఉన్నట్టు చెప్తుందని మళ్ళీ రుజువైనట్టు. మన లెక్క గింత ఖచ్చితంగా ఉంటది కాబట్టి V6 వెలుగు పేరుతోటి పుట్టియని పుకార్లు లేవు, రాయని అబద్ధాలు లేవు, తిప్పని బ్రేకింగులు లేవు. ఇట్లా చేస్తానన్న పబ్లిక్ తీర్పు మారుతుందేమో అని దింపుడు గల్లెం ఆశగా అవ్వచ్చు. నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు, నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజం అనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ సర్వేలు చేయవలసిందే గాని చెట్ల మీద ఇస్తారాకులు కూర్చున్నట్టు ఏట్ల పచ్చి పులుసు పిసికినట్టు చేస్తే ఎట్లనే అన్నలు.